ఉన్నాడు కదా, మరి ఆ వ్యక్తి నడిపించబడుతూ ఉన్నాడు కదా, మరి ఆయన నడక ప్రకారం నడిపించబడాలిగా. మరి ఏం చేయాలి? మాకు అది కాదు, మాకు ఈ దేవుడు కావాలి, దేవుడు లేడాడు, మోషే ఏమయ్యాడు, ఈ పరిస్థితి ఎందుకు? అసలు అక్కడ ఏమంటున్నాడు? మోషేనే ఏమంటున్నాడు? మోషే అహరోనుకి ఏ స్థితిలో నడిపించబడ్డాడు? దేవుడు ఏం చెప్పాడు అక్కడ? అయ్యా నేను నత్తివాడినయ్యా. అసలు కావాల్సిన మోషన్ ఇప్పుడు అహరోనా? మాట్లాడింది ఎవరు? అహరోనే కదా. మరి ఇప్పుడు మరుగైంది ఎవరు? మోషే. మోషే అసలు దేవుడు ఏ కొనుక్కుంటున్నాడు అక్కడ? మంచివాడు మోషే. అయ్యా నేను తట్టివాడాయా, నేను దీనికి అర్హుడు కాదని అని చెబుతుంటే అక్కడ ఈ యొక్క అహరోను పెట్టుకున్నాడు. అహరోను ఏమంటున్నాడు అక్కడ? ఇది మనం నీతో మాట్లాడుతున్న మాట. సేవకుడు బలహీనుడే, కానీ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, ఒక ఆత్మ కుంగిపోయిన స్థితిలో ఉంటే దేవుడు ఆమేన్ హల్లెలూయా, ఒక్క ఆత్మ బలహీనమైపోతే ముగ్గురు లేపడి ఉంటారు. హల్లెలూయా. మోషే ఉన్న దినాలలో ఇశ్రాయేలు ప్రజలకు ఒక్కడే ఉంటే మన కొరకు ముగ్గురు ఉన్నారు. మరి దేవుని సన్నిధిలో నిలబడుతున్నావా? ఇంకా రానున్న దినాల్లో ఇంకో 4 ఆత్మ వస్తుంది. మరి దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నావా? సరిగ్గా సేవకులు నేర్పించిన నేర్పు ఏమైపోయింది? ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు ఏ పరిస్థితులకు వస్తున్నాయంటే ప్రతిసారి శోధిస్తున్నారు. ఇంకొక లైన్ అయితే నాకు ఉదయాన్ని పట్టుకెళ్ళిపోయేవారు.